జియాన్స్ బర్త్డే గిఫ్ట్స్ నాకు చూడగానే చాలా ఫన్నీ అనిపించాయి. ఒకటి వచ్చేసి టీ కప్ సెట్, నెక్స్ట్ వచ్చేసి క్యాష్యూ బిస్కెట్స్. ఈ బిస్కెట్ బాక్స్ చూడగానే చాలా అంటే చాలా నవ్వుకున్నాం. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆల్రెడీ షాప్ లో చూసాను, చూసి వద్దు అని చెప్పి వదిలేసాను. మళ్ళీ అదే గిఫ్ట్ వచ్చింది జియాన్స్ కి. ఎవరవుతారా ఈ గిఫ్ట్స్ అని? నువ్వు బర్త్డే చేసుకుంటావా? ఎందుకు చేసుకో? హలో, వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకీస్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలోని జయాన్స్ బర్త్డేకి వచ్చిన అన్బాక్సింగ్ చేస్తాం. తారక్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. తారా, ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేద్దామా, ఇవి ఓపెన్ చేద్దామా? ఫస్ట్ వచ్చేసి గిటార్. ఇది మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు. ఇది ఆల్రెడీ ఓపెన్ లోనే ఉంది. ఫంక్షన్ రోజు మా ఫ్రెండ్స్ ఓపెన్ చేయించారు. ఇందులోనే మనకి మ్యూజిక్ అన్నది వస్తుంది. సో ఈ గిటార్ జయాన్స్ తారక్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పాపం తారక్ ఫస్ట్ గిఫ్ట్ చాలా ఎక్సైట్మెంట్తో ఓపెన్ చేశాడు ఏముంటుందా అని. బట్ అది చూడగానే చాలా నవ్వుకున్నాం అనమాట. కరాచీ బేకరీ బిస్కెట్స్, క్యాష్యూ బిస్కెట్స్. అసలు చూడగానే చాలా అంటే చాలా నవ్వు వచ్చింది. ఎవరిచ్చారో నేమ్ కూడా లేదు. పాపం వాళ్ళకి తెలిసేమో వీళ్ళు ఎలాగో వీడియోస్ చేస్తారు, మధ్యలో తినడానికి బాగుంటుందని చెప్పి ఇచ్చుంటారు. యాక్చువల్గా గిఫ్ట్స్ ఓపెన్ చేయకపోతే కొంచెం ఇబ్బంది అవును, అది పాడైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ టెడ్డీ బేర్. నేమ్స్ ఉన్నో మాత్రం నేను ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్నాను. నేను మాత్రం గిఫ్ట్ కవర్స్ చాలా నీట్గా ఓపెన్ చేసుకుంటాను. తారక్కి ఎక్సైట్మెంట్తో అన్ని ఫాస్ట్ గా తీసేస్తున్నాడు. బర్త్డే రోజు వచ్చి జయాన్స్ని విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి డక్. ఇది మాత్రం చాలా బాగుంది. మనం ఇలా పుల్ చేస్తే లోపల వీల్స్ అన్నవి తిరుగుతాయి. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ టాయ్ చూడగానే. నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఈ టాయ్. ఆ వీల్స్ అన్నవి తిరగడం చూసి కిడ్స్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగుంటుంది. ఆ టాయ్ చూడగానే నాకు అలా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి యూనికార్న్. ఇది కూడా మనము పుల్ చేసేటప్పుడు కింద సౌండ్ అన్నది వస్తుంది. తారక్ ఆ గిఫ్ట్స్ చూసి ఎంత ఎగ్జైట్ అయ్యాడు. సో అందరూ తారక్ ఉన్నాడని చెప్పి తారక్కి రిలేటెడ్ గిఫ్ట్స్ ఎక్కువ తీసుకొచ్చారు. ఈ బిల్డింగ్ బ్లాక్స్ కూడా కొంచెం తారక్ ఏజ్ నుంచే బాగా యూజ్ చేస్తారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ కూడా తారక్ నన్ను చాలాసార్లు అడిగాడు. బట్ ఆల్రెడీ చైర్ ఉందని చెప్పి నేనే తీసుకోలేదు. తారక్ ఈ టేబుల్ చూసి చాలా హ్యాపీ అయిపోయాడు. ఎందుకంటే నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా, ఒక్కసారి తనకి గిఫ్ట్గా రావడంతో చాలా హ్యాపీ అయిపోయాడు. ఎక్కువ తారక్ రిలేటెడ్ ఎందుకు వచ్చాయంటే మేము ఉంటున్న ఏరియాలో అందరికీ తారక్ తెలుసు కాబట్టి ఆల్రెడీ తారక్ ఉన్నాడు. అండ్ మేము చేస్తున్న ఫంక్షన్ హాల్ పక్కనే రిలయన్స్ అనమాట. సో రిలయన్స్ స్టోర్లోని ఈ టేబుల్స్, పెన్సిల్స్ కిట్ ఇలాంటివి ఎక్కువ ఉండడంతో అవే ఉన్నాయి. ఇప్పుడు రిలయన్స్ స్టోర్లో ఉన్నవన్నీ మా ఇంట్లోనే ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ పెన్సిల్ కిట్. ఈ కార్ వచ్చేసి మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. ఇంత పెద్ద సైజు కార్ అయితే లేదు. తారక్ రిలేటెడ్ ఎన్ని గిఫ్ట్స్ వచ్చినా సరే తారకే ఎక్సైట్మెంట్ లోనే అన్ని గిఫ్ట్స్, అన్ని టాయ్స్ కూడా నాకే కావాలి అని చెప్తున్నాడు. ఇది కూడా మా ఫ్రెండ్ ఇచ్చిందే. మేము అక్కడ గిఫ్ట్ పట్టుకున్నప్పుడే ముందే గెస్ట్ చేసేస్తున్నాము అది క్యాక్టస్ అని. తారక్ ఎందుకు అంత ఎగ్జైట్ అయిపోతున్నాడు అంటే తారక్ బర్త్డే అప్పుడు తీసుకున్న క్యాక్టస్ పోయింది. సో అందుకు కొత్తది వచ్చిందని చెప్పి తారక్ ఎగ్జైట్మెంట్. సో రోజు క్యాక్టస్తో ఆడుకుంటున్నాడు. నేను ఈ క్యాక్టస్ది వీడియో చూశాను, చిన్నపిల్లలు చూపిస్తే కొంచెం భయపడతారు అని. బట్ జయాన్స్ అయితే కొంచెం కూడా భయపడలేదు. క్యాక్టస్తోని చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఈ గిఫ్ట్ వచ్చేసి సేమ్ జయాన్స్ నేమింగ్ సెరమనీ అప్పుడు ఇలాంటి కారే వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ కారు బట్ డిఫరెంట్ కలర్. తారక్ ఆల్రెడీ తమ్ముడి దగ్గర ఉంది కదా, సో ఈ కలర్ కార్ నాకు ఇచ్చేయండి అని అడుగుతున్నాడు అక్కడ. మా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ మధ్యలోనే జయాన్స్ పడుకొని లేచిపోయాడు. సో ఇప్పుడు జయాన్స్ చూపిస్తూ ఈ గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం. తారక్ జయాన్స్ దగ్గర లేని ఐటమ్సే వచ్చాయి కొన్ని. ఈ చిన్న బుజ్జి ట్రక్, ఈ గిఫ్ట్ కూడా మా ఫ్రెండ్స్ ఇచ్చింది. ఒక 5 మెంబర్స్ గిటార్ ప్లస్ మంకీది కలిపి ఇచ్చారు. ఇదేంటంటే మనకి మ్యూజిక్ వస్తుంది అండ్ మంకీ అనేది మూవ్ అవుతుంది అనమాట. కింద మనకి ప్లెయిన్ సర్ఫేస్ మీద పెడితే కరెక్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ టేబుల్ మీద పెట్టడం వల్ల కొంచెం అది మూవ్ అయ్యేటప్పుడు పడిపోతుంది. జయాన్స్ తారక్ అయితే భలే ఎంజాయ్ చేశారు దీంతోనే. కొన్ని గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసామని చెప్పి క్యాష్యూ బిస్కెట్స్ ఓపెన్ చేసుకొని తింటున్నాం ఇంకొంచెం ఓపిక రావడానికి.
నెక్స్ట్ ఈ గిఫ్ట్స్ వచ్చేసి మా ఏరియాలో ఉన్న వాళ్ళు ఇచ్చినవి. చాలామంది తారక్ ఉన్నాడని తెలిసి తారక్ రిలేటెడ్ గిఫ్ట్స్ ఇచ్చారు. అండ్ ఫంక్షన్ హాల్ పక్కనే రిలయన్స్ కాబట్టి రిలయన్స్లో ఇవన్నీ దొరుకుతాయని చెప్పి పెన్సిల్ కిట్, క్రేయాన్స్, కలర్స్ మోస్ట్లీ ఇవే తీసుకొచ్చారు. అండ్ తారక్ కూడా చాలా హ్యాపీ అయిపోయాడు. నాకు ఈ కలర్ ప్యాలెట్ చాలా బాగా నచ్చింది. రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఈ థింగ్స్ చూస్తాను కానీ తారక్కి కొనొచ్చులే ఫ్యూచర్లో, ఇప్పుడు యూజ్ లేదు కదా అని చెప్పి నేను తీసుకునేదాన్ని కాదు. బట్ అవే గిఫ్ట్స్ అన్నీ వచ్చాయి. తారక్ అనుకున్న గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు జియాన్షి డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తాను. ఫస్ట్ది వచ్చేసి షరాయి. నాకు చాలా ఫన్నీ థింగ్ ఏమనిపించింది అంటే ఈ కప్ సెట్ యూజ్ అవుతుంది, బట్ కాకపోతే డైరెక్ట్గా అలా తీసుకొచ్చి ఇచ్చేసారు వితౌట్ ప్యాకింగ్. సో అక్కడ చూడడానికి కొంచెం ఆక్వర్డ్లా అనిపించింది. నెక్స్ట్ ఇది కూడా షరాయి. మీలో ఎంతమందికి ఈ సిసింద్రి డ్రెస్సెస్ అంటే ఇష్టమో? చిన్నపిల్లలకు వేస్తే భలే క్యూట్గా ఉంటారు కదా. ఈ డ్రెస్సెస్ సరిపోతాయో లేవో నాకు కూడా తెలీదు. బట్ కాకపోతే నాకు ఈ డ్రెస్సెస్ చూడగానే చాలా బాగా అనిపించాయి. ఇది వచ్చేసి షర్ట్ ప్లస్ పంచ్ అనమాట. అండ్ తారక్ సైజ్ వచ్చింది. ఒకటి కూడా కాదు, 2 వచ్చాయి అనమాట. ఒకటి పింక్ కలర్, ఇంకొకటి బ్లూ కలర్. తారక్కి నేను పెట్టి చూశాను. ఏంటంటే కరెక్ట్గా తారక్ సైజ్ వచ్చింది. అప్పటి వరకు ఈ డ్రెస్ దాయాలి. ఇంకా కొన్ని డైలీ వేర్వి వచ్చాయి. మేము యాక్చువల్గా బర్త్డే చేద్దామని ప్లాన్ కాదు. సో అప్పటికప్పుడు డ్రెస్ తీసుకుందామని చెప్పి సబ్బవరం వెళ్ళి చూస్తే నాకు ఈ డ్రెస్ కనిపించింది. సో తీసుకుందామని అనుకున్నాను. కాకపోతే బ్రైట్ కలర్ కావాలి అని చెప్పి వదిలేశాను. సేమ్ డ్రెస్ మళ్ళీ గిఫ్ట్ వచ్చింది. ఈ సైకిల్ వచ్చేసి మా చెల్లి వాళ్ళు తీసుకొచ్చారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.